నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో బీసీ మహిళలకు రిజర్వేషన్ రావడంతో గ్రామానికి చెందిన ఒక మహిళా సర్పంచ్ అభ్యర్థిగా మల్లీశ్వరి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు గ్రామంలో ఎవరూ పోటీ లేకపోవడంతో గ్రామస్తులంతా కలిసి ఆమెను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా మీద నమ్మకం పెట్టి నన్ను గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా గ్రామ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని సర్పంచ్ అభ్యర్థి మల్లీశ్వరి శ్రీనివాస్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అయితే మా తోన ఏకగ్రీవం సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఊరి పెద్దలు ఆల్ పార్టీస్ అందరూ పాల్గొని ఏకగ్రీవంగా అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది. వార్డు నెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ అభ్యర్థిని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అన్ని పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా మన ఎన్నికల నిబంధనకు అనుగుణంగానే సర్పంచ్ అభ్యర్థిని, వార్డు నెంబర్ అభ్యర్థిని, ఉప సర్పంచ్ అభ్యర్థిని మనస్ఫూర్తిగా విలేజ్ అప్పిరెడ్డిపల్లి విలేజ్లో అందరూ అన్ని కులాస్తులు అన్ని క్యాస్ట్ వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడము జరిగింది. ఊరి సమస్యలు అన్ని సర్పంచ్ కొత్తగా అయిన వాళ్ళు తీరుస్తారని ఆశాభావంతో అందరూ ఎదురు చూస్తున్నారు. దాన్ని ఉమ్ము చేయకుండా అమలు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ముఖ్యంగా గత 30 సంవత్సరాలకి వెళ్ళి కూడా స్కూల్కి జాయిన్ అవ్వాలని ఎన్నో సమస్యల మీద ప్రజలని ఒక తాటిపైకి జమ చేసి గత సర్పంచ్ ఇస్తా అని ఒప్పుకునిండే, మరి ఇయ్యలేదు. ఇప్పటి వరకు కూడా 2-3 టర్ములు సర్పంచ్లు అయ్యి చాలా స్కూలు ఇబ్బందిలో ఉంది. మా ఊళ్ళో పిల్లల ఆడుకుని కూడా ప్లేస్ లేదు. ఇరకటంలో ఉన్నందువల్ల ఈ స్కూల్ని ఊరు బయటికి ఎవరైనా ప్లేస్ ఇస్తే వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని గ్రామ ప్రజలందరూ కూడా ఇంతకుముందు చెప్పినారు. ఇప్పుడు కూడా ఒక తాటిపైకి అన్ని పార్టీలు కలిసి వచ్చి మరి ఎవరైతే 20 గుంటల భూమిని విరాళంగా స్కూల్కి ఇస్తారో వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పి పెద్దల అందరి సమక్షంలో కూడా ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా బుడ్డోళ్ళ మల్లీశ్వరి గారిని, బుడ్డోళ్ళ శ్రీనివాస గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే వార్డు మెంబర్లు 8 వార్డు మెంబర్లు ఉన్నారు. ఆ వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగా ఎవరు నామినేషన్ వేయకుండా వాళ్ళ అభిప్రాయంతోనే మేమందరం కూడా 8 వార్డు నెంబర్లతో నామినేషన్ వేసినాము, ఏకగ్రీవంగా ఎన్నికైనాము. మరి ఈ 8 వార్డు నెంబర్లలో కూడా నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. నాకు ప్రజల యొక్క బాధ్యత నా పైన ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ప్రజా సమస్యలని మరి గ్రామంలో ఏ అభివృద్ధి చేయాలనో ప్రజలని పెద్ద మనుషులను అందరినీ కలుపుకొని వెళ్ళి ప్రజల సమస్య తీరుస్తానని ఉప సర్పంచ్గా నా బాధ్యత ఉంది. కాబట్టి సర్పంచ్ని మా వాళ్ళని అందరిని ఎంటేసుకొని ఈ ఒక గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్లి గ్రామ పెద్దలకు, చిన్నారులకు అందరికీ ధన్యవాదములు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు బుడ్డోళ్ళ మల్లీశ్వరి శ్రీనివాస్ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు అందరికీ నమస్కరిస్తున్నాను. ఊరికి అందుబాటులో ఉంటాను, ఊరు అభివృద్ధి చేస్తాను. ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా తీరుస్తానని నా బాధ్యత. బుడ్డోళ్ళ శ్రీనివాసు మా యొక్క భార్యని సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బుడ్డోళ్ళ మల్లేశ్వరి, వైఫ్ ఆఫ్ శ్రీనివాస్. మాది కొడంగల్ నియోజకవర్గం, మద్దూరు మండలం, అప్పిరెడ్డిపల్లి విలేజు. ఏకగ్రీవంగా అంటే మనకు చిన్నలు పెద్దలు కలిసి అన్ని పార్టీలు ఏకమై మన గ్రామ పంచాయతీకి ఇబ్బంది ఉంది స్కూల్ కోసంకి. కానీ మనకు 20 గుంటల భూమి ఎవరైతే ఇస్తారో
వాళ్ళకి అవకాశం ఇదొక్కసారి ఇస్తామని చెప్పారు. పోయినసారి కూడా మేము ఒక ఎకరా భూమి ఇస్తామని చెప్పినాం, కానీ అది మైనస్ అయింది. ఈ పోయిన సర్పంచ్ ఎంపీటీసీ కూడా ఇస్తామని చెప్పారు, కానీ అది వదిలేశారు. మనలాని చిన్నలు పెద్దలు అందరూ అన్ని పార్టీలు ఏకమై మనల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈసారి 20 గుంటల భూమి మేము విరాళంగా మనకు స్కూల్ బిల్డింగ్కి పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఈసారి మనము ఎల్లవేళలా అందుబాటులో అప్రేట్పల్లి గ్రామం లోపల అందుబాటులో ఉండి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు కానీ నీళ్లు కానీ ఇంకా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి స్కూల్ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్లు, మనకి ఎస్సీ కమిటీలు, బీసీ కమిటీ అన్ని బిల్డింగ్లు శాంక్షన్ చేసుకొచ్చి మనము గ్రామము 5 సంవత్సరాల వరకు ఎట్లా తీర్చిదిద్దుతానని కోరుకుంటున్నాను. ఎందు గురించి అంటే మనకు చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ. డ్రైనేజు మనకు సీసీలలో వాటర్ చాలా రోడ్ల పైన అవుతుంది. కాబట్టి పరిశుభ్రత వారము ఖచ్చితంగా చేపించే బాధ్యత మాది తీసుకుంటున్నానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఈ స్కూల్ కాడ నుండి పాత స్కూల్ కాడ నుండి కొత్త స్కూల్ వరకు సీసీ రోడ్డు, డ్రైనేజు, లైటింగు ఆడికి మంజూరు చేసుకొస్తామని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు సమస్యలు ఉన్నాయి చాలా. అవన్నీ ముందు అన్నీ ఒకటొకటి స్టెప్ బై స్టెప్ అది తీసుకెళ్ళి మన గ్రామం నుండి చిన్నలని పెద్దలను తీసుకెళ్ళి కూడా అధికారులతో నిధులు తీసుకొచ్చి రాజకీయ వర్గం కానీ అధికారులతో కానీ కలెక్టర్ కానీ ఎక్కడైనా నిధులు తెచ్చి మనకు 5 ఏళ్ళ వరకు మనకు సస్యశ్యామలంగా అప్రేట్పల్లి మద్దూరు మండలం అప్రేట్పల్లి విలేజ్ చూడండి బై ఎట్లుంది అనే కాడికి తీసుకొస్తానని నా సభాముఖంగా తెలియజేస్తున్నాను.